అమ్మగారు తాళం వేసారు. వేస్తే నేను పట్టుకుంటాను ఇవ్వండి అమ్మా అనుకుని ఆయన నా దగ్గర నువ్వెందుకు తాళం తీసుకున్నావు? అదే నేను పట్టుకుంటాను ఇవ్వండి అమ్మా నేను పట్టుకుంటాను ఇవ్వండి అమ్మా అన్నాను. నేనే లాక్కున్నాను మీ దగ్గర నుంచి. అటు నుంచి చెంగులో పెట్టుకున్నాను. నేను డొక్కేసాను, నీళ్ళేస్తే పువ్వులు తాజాగా ఉంటాయని. డొక్కేసి నీళ్ళేసి తోడుతున్నాను. తక్కువ చెంగులో నుంచి అలా పడిపోయి ఉన్నాయని కూడా మర్చిపోయాను నేను. అందులో నా చెంగులోని వాళ్ళకి చెప్పు, ఏ నూతులు పడిస్తావు? నేను దిగి ఎంతమంది దగ్గరికి వెళ్ళాను, తాళాలు తమ్మని తీయమని డబ్బులు ఇస్తామన్నాను, నేను రమ్మన్నాను. ఎంతమంది చెప్పినా ఎవరు రాలేదు. నేను దిగడము ఏం చెయ్యాలో ఎలాగా సార్ ఏటనేస్తారని భయం, పక్కన భయం వేసేస్తుంది నాకు. సార్ ఏమైనా అనేస్తారు ఏటని భయపడిపోతున్నానమ్మా. నూట్లో తాళాలు 1/2 కేజీ లాక్ డోర్ లాక్స్ అవి 1/2 కేజీ వెయిట్ ఉంటాయి. అవి ఆ నూతులో ఎలా పడిపోయో నాకు అర్థం అవ్వకుండా పడిపోయి. సలహా చెప్పండి బాబు మీ అందరిలో. లేకపోతే నేనే దిగాల ఏంటి నాకేట అర్థం అవ్వలేదు. మా బాబు గారు వచ్చి దెబ్బలాడతారు, మా అయ్యగారు దెబ్బలాడతారని భయపడిపోతున్నాను. మా అమ్మగారిని ఏమైనా అనేస్తారేమని భయపడిపోతున్నాను, నన్ను ఏమైనా అనేస్తారేమని భయపడిపోతున్నాను. ఆ నూతిలో నేను దిగాల ఏంటో నాకేట అర్థం అవ్వలేదు. ఎవరినైనా తీసుకురా. ఎంతమంది దగ్గరికి వెళ్ళానమ్మా, ఒక్కలో రాలేదు. నేను దిగాల ఏంటో నాకు భయం వేస్తుంది. సార్ ఏంటనేస్తారని. నా దగ్గర తాళాలు ఎందుకు తీసుకున్నావు? పట్టుకుంటున్నాను అనుకోలేనమ్మా, నూతిలో పడేస్తాను అనుకోలేదు అమ్మా. నేను ఎంత పని అయిపోయిందమ్మా. ఇప్పుడు నేను ఇంట్లో లోపలికి వెళ్ళగలాలి. నాకు భయం వేస్తుంది అమ్మగారు, నాకు భయం వేస్తుంది అమ్మగారు. సార్ ఏంటంటారని భయం వేస్తుంది.